నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఇప్పుడైతే వీకెండ్ వచ్చేసింది. ఎక్కడైనా వెళ్దామా ఈ సమ్మర్ హాలిడేస్, అట్లీస్ట్ ఒక 2 days 3 days ప్లాన్ చేస్తుంటే మాకు వచ్చిన లిస్ట్లో ఈ చీరాల వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా మేము ఈ సమ్మర్ వెకేషన్ అప్పుడు గోవాకి వెళ్ళాము. ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత టైం లేదు మాకు. సో జస్ట్ 1 day వరకు చూస్తున్నాం అనమాట. సో చీరాల అయితే మీకు తెలుసు, హైదరాబాద్ నుంచి జస్ట్ 300 kilometers అనమాట. బీచ్ ఉంటుంది కదా, ఎవరికి ఇష్టం ఉండదు బీచ్, చాలా నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి. ఒక 1 day అలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది కదా. సో పిల్లల్ని తీసుకొని ఒక బీచ్ లైఫ్ ఒక 1 day బాగా టైం స్పెండ్ చేద్దాం, అలా రిలాక్స్ అయిపోదాం అనేసి అనుకున్నాము. చీరాల అనేది కొంచెం దగ్గర డిస్టెన్సే, ఇది ఈజీగా ఒక 2 daysలో ట్రిప్ ముగించుకొని వచ్చేయచ్చు అని ఇదైతే ప్లాన్ చేసుకున్నాము. మేమైతే ఒక ఎప్పటి నుంచో ప్లాన్ చేసింది అయితే కాదు, అట్లా ప్లాన్ చేస్తే మాకు అవ్వదు ఫస్ట్ పాయింట్. అందుకని జస్ట్ 1 day నైట్ ముందే అనుకున్నాం అనమాట. ఇటు వీకెండ్ ఉంది కదా, ఒక 3 days కంటిన్యూస్గా ఉంది కాబట్టి ఓకే వెళ్దాంలే బీచ్కి, అంటే చీరాల అయితే దగ్గర ఉంది కదా వెళ్దామని అయితే అనుకున్నాము. సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో దట్ అంటే ఎండ పడకముందే ఆల్మోస్ట్ మనము ఒక హాఫ్ ఆఫ్ ద రూట్ కంప్లీట్ అయిపోతుంది కదా. ఎండ లేనప్పుడు కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనేసి ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. మేము 5:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రూట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈతకళ్ళు ఉంటే అక్కడ తీసుకుంటున్నాం అనమాట. ప్లాన్డ్ కాదు కాబట్టి ఏ రిసార్ట్లో అన్నీ బుక్ అయిపోయినాయి. మేమంతే, ఏమైనా అంతే, అన్నీ ఏవి చూసినా మొత్తం బుక్ ఫుల్ ఉన్నాయి. ఏదైనా 1 2 అలా ఇలా ఉంటే అవి బాబోయ్ ఆ రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి. ఒక్క నైట్కి ఎంత రేట్ ఉంది, ఎంత కాస్ట్ ఉంది తెలుసా. బికాస్ ఎండ్ టైంలో బుక్ చేస్తే అట్లనే ఉంటుంది. లేదా ఇది కూడా కొంచెం దూరంగా ఉందన్నమాట. ఇక్కడ ఒక రిసార్ట్, దీని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. సో మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మాకు 11:30 అయింది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే ఆగాము. అట్లే ఆ టైంలోనే ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాం అనమాట. అన్నీ చేసుకొని మేము ఇక్కడ రూమ్కి వచ్చేసరికి 11:30 అయితే అయిపోయింది. ఇప్పుడే వచ్చాము మేము, జస్ట్ ఇప్పుడే వెళ్తున్నాం, మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తున్నాము. మా లైట్లు అన్నీ ఆపి డిస్కో లైట్లు అన్నీ చేస్తున్నాడు మా చిన్నవాడు. అక్కడ అది తీస్తే లాక్ అంతే. స్విమ్మింగ్కి వెళ్తాం, మిట్ట మధ్యాహ్నం స్విమ్మింగ్కి వెళ్తాం మేము. ఒంగోలుకి అయితే వచ్చాము. ఒంగోలుకి వచ్చేసరికి 11:30 అయింది. అండ్ ఇక్కడే రిసార్ట్ బుక్ చేసుకున్నాం మేము. అది ఇంకా అన్నీ సర్దేసి ఎక్కడక్కడ పెట్టేసి స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ ఒక్కసారి అలా స్విమ్మింగ్ పూల్ అయిపోయాక లంచ్ చేద్దామనేసి, ఫ్రెష్ అయినట్టు ఉంటుంది కదా అని వచ్చాము. మధ్యాహ్నంలో ఓ అమ్మా అసలు ఊపులో ఉన్నాడు స్వామి వీడు. మళ్ళీ రేపు కూడా అడిగితే మళ్ళీ ఇస్తారు. 1 hour దూకేస్తాను. కింద లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా స్విమ్మింగ్ చేసాం కదా, దట్టు ఎండ కూడా ఫుల్గా ఉంది. ఇంకా మిట్ట మధ్యాహ్నం అంటే ఇంక తెలిసిందే కదా. అందులోనూ జర్నీ కూడా చేసాం కాబట్టి మేము కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాము. రెస్ట్ తీసుకొని కాసేపు పడుకొని వెళ్దాంలే అని. అండ్ ఎస్ ఫ్రెష్ అప్ అయిపోయి మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అంతా అయిపోయి ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఫస్ట్ టైం బీచ్కి వెళ్తున్నాము. చీరాల బీచ్ అని ఎప్పటి నుంచో వింటాం, ఇది మన సైడ్ మన ఊరి దగ్గరలోనే ఉంటాయి అని విన్నాం కానీ ఎప్పుడు పోలేదు. నేను ఇట్లా నెల్లూరు బీచ్, చీరాల బీచ్ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. వెళ్తే ఆ గోవాకి వెళ్ళినాను అంతే తప్పితే ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు. ఇది కొంచెం దగ్గర కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని ఒకటి ఉంటుంది కదా, దగ్గర ఉంటుంది కాబట్టి ఇట్లా లాంగ్ లీవ్స్ కాకుండా షార్ట్ లీవ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 2 days ఇట్లా 3 days ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా ఇవైతే అని ఇట్లా డిలే అయిపోయింది అనమాట. సో మాకైతే ఏ బీచ్లో ఐడియా లేదు,
ఎలా ఉంటుంది ఆ పేర్లు కూడా మాకు తెలియవు. జస్ట్ నెట్లో సెర్చ్ చేసుకోవడం పోవడం. నెట్లో చూసిన ప్రకారం అయితే సూర్యలంక బీచ్ అవి కొన్ని ఉన్నాయి, బాగానే ఉంటాయని విన్నారు. సో ఇప్పుడైతే మేము ఒక బీచ్కి వెళ్తున్నాము, దాని డీటెయిల్స్ నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళాక ఈ బీచ్ ఏంటి అని తెలుస్తుంది కదా, అప్పుడు మీకు ఆ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఆ డీటెయిల్స్ చెప్తాను. నీళ్ళు పెట్టాడు. మై గాడ్, అసలు ఇది చాలా డేంజర్గా అనిపిస్తుంది. ఈ బీచ్ దగ్గరకు ఉంది, ఊరు వెనకే ఉంది, ఊరు అక్కడ ఆడే ఉంది, ఇన్నే ఉంది బీచ్. ఆ పక్కున్నారు, అట్లా వెళ్ళిపోయింది, అట్లా వెళ్దాం. దగ్గరకు ఉంది తెలుసా ఈ బీచ్ అన్నారు. యాక్చువల్లీ ఇది చాలా డేంజర్ బీచ్ అని చెప్పారు. ఎందుకు అనుకున్నా, ఇప్పుడు అర్థమైందా. సముద్రం ఇది కొత్తపట్నం బీచ్. ఇది అంటే మేము తీసుకున్న రిసార్ట్కి దగ్గరగా ఉన్న బీచ్ అనమాట. జనరల్గా ఈ బీచ్ మ్యాక్సిమం తెలియకపోవచ్చు కొందరికి, అంటే చీరాల బీచ్, సూర్యలంక బీచ్ అంటారు కానీ, బట్ ఇది కూడా ఒక దగ్గర ఉందన్నమాట. ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు, బట్ ఇది కొంచెం డేంజర్, అంటే చాలా లోతుగా ఉంటుంది అన్నట్టు. 6 అయిందంటే అసలు ఇక్కడ ఎవరిని అలో చేయరు. బట్ ఎటువంటి రష్ లేకుండా చాలా నీట్గా ఉంది, జనాలు లేకుండా బాగుందన్నమాట ఈ బీచ్ అయితే. వాటర్ కూడా ఎంత డార్క్గా ఉన్నాయో, ఎంత బ్లాక్గా ఉన్నాయో, డిపెండ్స్ ఆన్ సాయిల్ అనుకుంటా. బట్ ఈ బీచ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంక ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కదా, అదంతా కూడా సాల్ట్ అనమాట. అండ్ ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసాము. అక్కడ మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా కిందనే రెస్టారెంట్ ఉంటుంది, అక్కడికి వచ్చాము అనమాట. ఇక్కడ ఇప్పుడు మేము చేస్తున్న ఈ రెస్టారెంట్లో అయితే నాకు ఫుడ్ బాగానే అనిపించింది. బికాజ్ ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, తక్కువ లిమిటెడ్గా వేశారు. అంటే మరి ఓవర్గా ఆయిల్ వేసేస్తారు కదా కొన్ని రెస్టారెంట్లో, అలా లేదనమాట. లిమిటెడ్గానే ఆయిల్ ఉంది. ఫుడ్ కూడా బాగానే ఉంది, టేస్ట్ బాగుంది. సో ఫైనల్గా అయితే మేము ఇప్పుడు వెకేట్ చేస్తున్నాం. ఉన్నప్పటికీ వెకేట్ చేసేటప్పటికి ఎలా అయిపోయిందో చూడండి. ఇదన్నమాట రూమ్ అయితే, ఇలా ఉంటుంది ఓవరాల్గా. సో నైస్. అండ్ ఈ రిసార్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు దీని లింక్ అంతా కూడా. సో ఆవాస రిసార్ట్ అనమాట ఇదైతే. మేము ఇక్కడ నుంచి సూర్యలంక బీచ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము, అక్కడ కంటిన్యూ చేస్తాను మీకు. బాయ్. సూర్యలంక బీచ్కి అయితే వెళ్తున్నాము. రోడ్లు 1 వే ఉంటుందని మేము అనుకున్నాం కానీ, బట్ రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి. బట్ రోడ్లు చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మీరు చూడండి మొత్తం ఈ పక్క ఆ పక్క. సో జర్నీ చేసినా అంత విసుగు అనిపించదు. ఇప్పుడు సూర్యలంక బీచ్కి వెళ్తున్నాం మేమైతే. ఇక్కడ ఒక్కొక్క సెంట్ లాగా ఉంది చూసారా, అదంతా కూడా ఉప్పు తయారు చేస్తున్నారు అనమాట. సీ సాల్ట్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. సో ఎంత అంటే చాలా ఉన్నాయి, మొత్తం వెళ్తుంటే దారి పొడవునా ఇట్లనే వస్తున్నాయి అనమాట. ఉప్పు అంతా వేసి పెట్టారనమాట. ఈ మే నెలలో ఇంకా సమ్మర్లో ఏంటంటే అది ఇంకా త్వరగా అయిపోతుంది, అంటే 9-10 డేస్కే క్రియేట్ అయిపోతుంది అనేసి ఎక్కువగా చేస్తున్నారు.
అండ్ సాల్ట్ ప్రాసెసింగ్ తర్వాత ఇంకెక్కువగా చూసింది అయితే ఈ తాటికాయ చెట్లు అనమాట. మా సైడ్ అయితే ఏదో అక్కడెక్కడో 1, 2 అలా కనిపిస్తే కానీ ఇక్కడ దారి పొడవునా ఇవి కూడా ఎన్ని చెట్లు ఉన్నాయో అసలు మొత్తము ఆ తాటికాయలు అవైతే ఎన్ని ఫుల్గా నిండిపోయాయి. ఇది జస్ట్ సూర్యలంక బీచ్ పక్కనే ఉన్న రిసార్ట్ అనమాట. అంటే రిసార్ట్ అని చెప్పారు కానీ బట్ ఐ డోంట్ థింక్ సో దీనికి రిసార్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ రూమ్స్ లాగా ఉంటాయి, హట్స్ లాగా ఉంటాయి, బయట కొంచెం ప్లేస్ ఉంటుంది. నో స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి ఏమి ఉండవు. బట్ వాళ్ళు రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారో మరి ఐ డోంట్ నో. బట్ ఉన్న వరకు బాగానే ఉంది కానీ పెద్ద ప్లేస్ అయితే ఏమీ లేదు. ఇదైతే బీచ్ పక్కనే ఉందని ఈ రిసార్ట్ అయితే బుక్ చేసాము. రిసార్ట్ అని చెప్పే కంటే జస్ట్ ఒక రూమ్స్ అని చెప్పొచ్చు. సింపుల్గా ఇలా ఉంటుంది. నేను మళ్ళీ మీకు మార్నింగ్ చూపిస్తాను వీడియో అంతా కూడా. వీళ్ళు చూడు ఇప్పుడే వాకింగ్ అయిపోయింది. ఫుడ్ తిన్నాం ఇక్కడ. ఎస్ అండి, ఇప్పుడైతే నేను ఇంకా సన్ స్క్రీన్ వాడుతున్నా. సన్ స్క్రీన్ బీచ్కి వెళ్ళే ఎంటర్ అయ్యే ప్రతిసారి వాడుతున్నా నేను సన్ స్క్రీన్. ఇది పూసుకొని ఫస్ట్ వెళ్దాం. అండ్ బీచ్ పక్కనే ఉంటుంది అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. అంటే జస్ట్ మనం అక్కడ బీచ్లో బాగా ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ మనం ఫ్రెష్ అవ్వడానికి, చేంజ్ అవ్వడానికి అలా ఉంటుంది కదా, అలాంటి వాటికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఇలాంటి రిసార్ట్స్. ఇక్కడ ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయి వరుసగా. మొత్తం బీచ్ దగ్గర వచ్చే కొద్దీ ఒక మల్టిపుల్ రూమ్స్, రిసార్ట్స్ చాలానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ అయింది, అందుకే కొంచెం ఎండ తగ్గింది. సో అదే అనమాట బీచ్. ఇక్కడ ఇలా ఇది ఉంటుంది. సో ఇటే లెఫ్ట్ వెళ్తే ఇక్కడే బీచ్, అలా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. అందుకని తీసుకోవాల్సి వచ్చింది ఇది మాకు, దగ్గరగా ఉంటుంది అనేసి. చాలా ఉన్నాయండి, చాలా రిసార్ట్లు అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. రిసార్ట్లు, హోమ్ స్టేలు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఆప్షన్స్. ముందే బుక్ చేసుకుంటే తక్కువ రేట్ ఉంటాయి. అప్పటికప్పుడు అంటే ఇంకా వాడు కొంచెం డిమాండ్ చేస్తాడనమాట, ఎక్కువ కాస్ట్ చెప్తాడు. అంత వర్త్ కాదు, బట్ ఇంకా లాస్ట్ మూమెంట్లో తప్పదన్నట్టు మనం తీసుకోవాల్సి వస్తుంది. ముందే బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా. వీకెండ్స్ ఇంకా ఆబ్వియస్గా కొంచెం కాస్టే ఉంటుంది ఎట్లయినా. ఇక్కడ మొత్తం కార్ పార్కింగే. ఆ లోపల కూడా కార్ పార్కింగ్ ఉంటుంది, బట్ అక్కడ ఇసుక ఉంటుంది కాబట్టి సేఫర్ సైడ్కి అందరూ ఇక్కడ పెట్టేశారు. ఇసుకలో ఒకసారి ఇరుక్కపోయింది అనుకోండి కారు, చాలా ప్రాబ్లము. మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద ట్రాక్టర్లు అవన్నీ పిలిచి అది ఇంకా పెద్ద రిస్క్ పని. అందుకని అక్కడ పెట్టకుండా అందరు ఇక్కడ పెడుతున్నారు కార్ని. ఈ సూర్యలంక బీచ్ పక్కనే ఇక్కడ చూడండి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక కాఫీ ఉంటుంది. బాగా కొంచెం హెడేక్గా అనిపిస్తే మంచిగా ఒక కాఫీ తాగేసి మేము బీచ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వంగానే జనాలు చూడండి అసలు ఎంత మంది ఉన్నారో. ఈ బీచ్ కూడా సేమ్ 6 అయిందంటే ఇంకెవ్వరిని అలో చేయరు. పక్కనే పోలీసు వాళ్ళంతా ఉంటారనమాట, మనకి చెప్తూనే ఉంటారు.
ఈ సూర్యలంక బీచ్ అనేది అంత డేంజరస్ కాదు. నేను ఇంతకుముందు ఒక బీచ్ చూపించాను కదా, అది వెంటనే లోతు ఉంటుందంట. ఇది వెంటనే అంత లోతు ఉండదు, కొంచెం నడుచుకొని పోవచ్చు, కొంచెం డిస్టెన్స్ వరకు బాగానే ఉంటుంది, నడుచుకుంటూ ఉండొచ్చు. బట్ స్టిల్ అక్కడ పోలీస్ వాళ్ళంతా ఆ పైన ఎక్కి మైక్లో చెప్తూ ఉంటారు, ఎవరైనా ఇంకొంచెం ఆ బార్డర్ దాటినా కూడా వెంటనే రెడ్ షర్ట్, టీ షర్ట్, వైట్ షర్ట్ ముందుకు రావాలి అట్లా చెప్తూ ఉంటారు అనమాట. పానీపూరి కూడా ఉందండి హ్యాపీగా, ఇబ్బంది లేకుండా. బైక్స్ ఉన్నాయి, బైక్ రైడ్స్ ఉన్నాయి, కేమల్స్ ఉన్నాయి. మీకు ఏమైనా తినాలనిపిస్తే పానీపూరి ఉంది, తాగాలంటే అన్నీ ఉన్నాయి, తినడానికి తాగడానికి అన్నీ ఉన్నాయి ఈ బీచ్లో. అటు పక్క వెళ్తే రిసార్ట్స్ ఉన్నాయి. 6 తర్వాత అంటే 5 నుంచే స్టార్ట్ చేస్తారు, ఇంకా పదండి స్టార్ట్ అవ్వండి, రిటర్న్ వెళ్ళిపోండి అన్నట్టు చెప్తారు. ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఈ రిసార్ట్ వచ్చేసి హరిత రిసార్ట్. ఇది గవర్నమెంట్ రిసార్ట్ అనమాట. ఇది జస్ట్ మనకి విండోస్ లోపల రూమ్స్లో విండోస్ ఓపెన్ చేయగానే బీచ్ కనిపిస్తుంది. అందులో లిమిటెడ్ రూమ్స్ ఉంటాయి. ఇది కావాలి అనుకుంటే మనం కొంచెం ప్రీ ప్లాన్డ్గా ముందే బుక్ చేసుకోవాలి. సో 6కి మొత్తం అందరూ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఉన్న పానీపూరి బండ్లు వీళ్ళ అందరూ కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 5 నుంచి అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారనమాట, వెళ్ళిపోవాలి, క్లోజ్ చేయాలి, రేపు మార్నింగ్ మళ్ళీ 6కి ఓపెన్ అవుతుంది బీచ్, అప్పుడు రండి అనేది కూడా చెప్తూ ఉంటారు, అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా ఎంత దూరం వరకు ఉన్నారో జనాలు. అక్కడ వరకు అసలు సేఫర్ సైడ్ అనమాట, అంటే అంత నీళ్ళు ఏం పెద్దగా ఉండవు. అక్కడ స్టిక్స్ ఒకటి పెట్టారు కదా, అక్కడ వరకు కూడా సేఫ్ అనమాట. అక్కడ చేంజింగ్ రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ సూర్యలంక బీచ్లో అయితే. నమ్మలు ఈ బీచ్కి ఆఫ్టర్నూన్ వచ్చాము అండ్ ఈవినింగ్ కూడా వచ్చాము. ఆఫ్టర్నూన్ ఘోరంగా ఉన్నింది ఎండ, జస్ట్ అలా కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోయాము. అండ్ ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు అయితే కాకపోతే ఎక్కువసేపు ఏమి ఉంచారు, చెప్పాను కదా 5 నుంచే అనౌన్స్మెంట్ చేస్తారు, 6కి అంతా మనం వెళ్ళిపోయాలి. అండ్ ఇది లోపల హరిత రిసార్ట్స్ లోపల అనమాట. దీని టైమింగ్స్ 9:30 to 9:30, అంటే 9:30 చెక్ ఇన్, 9 నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి చెక్అవుట్ అవ్వాలి. ఆ టైమింగ్స్ మాకు మ్యాచ్ అవ్వలేదు, అందువల్లనే మేము ఇక్కడ బుక్ చేసుకోలేదన్నమాట. కరెక్ట్ మేము ఉన్న టైంకేమో అవైలబుల్ చూపించింది కానీ బట్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వకపోవడంతో బుక్ చేసుకోలేదు. బట్ ఈ లోపల అయితే ఇలా ఉంటుంది. హరిత రిసార్ట్స్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ అలా బీచ్లో ఎంజాయ్ చేసి వెంటనే డైరెక్ట్గా రూమ్కి వచ్చేయచ్చు, అంత అడ్వాంటేజ్ ఉంటుంది హరిత రిసార్ట్స్లో అయితే. ఎందుకంటే జస్ట్ బీచ్ పక్కనే ఉంటుంది, మనం జస్ట్ లోపల వ్యూ కూడా బాగుంటుంది. విండోలో చూసినట్లయితే మనకి డైరెక్ట్ ఆ బీచే కనిపిస్తుంటుంది. సో అలా బాగుంటాయి అనమాట ఈ హరిత రిసార్ట్స్. ఇంకా అదే కాకుండా ఇక్కడ చూడండి, జస్ట్ ఆ రిసార్ట్ పక్కనే ఎన్ని ఉన్నాయో అన్ని రూమ్స్ ఫుల్ పెట్టేశారు. ఇవన్నీ కూడా రిసార్ట్స్ అని పేరు పెట్టారు కానీ బట్ రిసార్ట్స్ అయితే కాదు, జస్ట్ రూమ్స్ అని చెప్పొచ్చు సింపుల్గా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు మొత్తం వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే అందరం ఫ్రెష్ అయిపోయాము అండ్ నైట్ కాసేపు అలా బయట కూర్చున్నాము, చల్లగా గాలి కూడా వస్తూ ఉన్నింది. ఇంకా ప్రైజింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రిసార్ట్లన్నీ కూడా 3000 నుంచి స్టార్ట్ అవుతాయి. 3000, 3500, 4000 అలా ఉంటుంది. ఇలా చిన్న రిసార్ట్స్ అయితే ఇలా ఉంటాయి. లేదు పెద్ద రిసార్ట్స్ అన్ని స్విమ్మింగ్ పూల్ అలాంటివన్నీ ఉంటాయి అవి అనుకుంటే అవి 4500 నుంచి స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా మీరు చాలానే ఉన్నాయి రిసార్ట్లు అయితే, రిసార్ట్స్ రూమ్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి బుక్ చేసుకోవచ్చు. బట్ బీచ్కి దగ్గరగా ఉన్న రూమ్స్ ఏవైనా కూడా వాటర్ అయితే చాలా సాల్టీగా అనిపిస్తాయి. మనం స్నానం చేసేటప్పుడు అంతా కూడా చాలా సాల్ట్గా అనిపిస్తాయి. వాళ్ళని అడిగితే ఇవి ఇక్కడ ఇట్లే ఉంటాయి అని అయితే చెప్పారు. చెప్తున్నా ఆశు రిమోట్ అండ్ నైట్ డిన్నర్కి పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చాము. ఈవెన్ మాకు లోపల ఆర్డర్ పెడితే కూడా అక్కడికైనా తెప్పిస్తారు, ఇంట్లోనే చేసి తీసుకొస్తారు. లేదు అనుకుంటే బయట కూడా వెళ్ళి తినొచ్చు. చిట్టప్ప రెడీ అయిపోయినాడు, వెయిట్ చేస్తున్నాడు. చిట్టప్పలు
అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం బికాస్ మళ్ళీ అక్కడ మధ్యలో ఆగి వెళ్ళొచ్చేమో అన్నట్టు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి. దారింటి తాటికాయలే అనమాట. మేము ఫుల్గా తినుకుంటూ వెళ్తాము. ఇది వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అనమాట. జస్ట్ బీచ్ పక్కనే ఉంది. అంతా చూడండి, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది, పక్కనే ఉంది. Your route avoids a road closure on National Highway 167A. You are on the fastest route. You will arrive at 10:31 a.m. అంటే మనం వీళ్ళంతా ఏంది పనిచేసే వాళ్ళం, వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. డ్రైవర్ కోసం ఎందుకు లైన్లో కూడా నిలబడినారు. లోపల వర్కర్స్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక. వాళ్ళు వర్క్ చేస్తారు. ఎంత దూరం ఉందో చూడండి మొత్తం. వచ్చేటప్పుడు ఒంగోలు పైగా వచ్చాము అండ్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు మేము గుంటూరు నుంచి వెళ్తున్నాము. అండ్ మీకు ఎటు దారి ఉంటూ చీరాల వరకు కూడా మీకు తాటి చెట్లు ఫుల్గా ఉన్నాయి. కరెక్ట్ సమ్మర్ సీజన్లో మంచిగా తాటికాయలు తినుకుంటూ వెళ్ళాం మేము. అండ్ నేను ఎక్కువగా అంటే ఎప్పుడు చూసింది ఏంటంటే సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ ప్రిపరేషన్ ఇప్పుడు మొత్తం దారింటి కూడా అవి కూడా సెంట్లుగా ఎంత బాగా చేశారో. టైం ఉంటే ఆగి అక్కడంతా కాసేపు రీసెర్చ్ చేసి చూసిండొచ్చు, బట్ మాకు టైం సరిపోలేదు. ఎక్కడ చూసినా మొత్తం సాల్ట్ అంతా కూడా కుప్పలుగా మొత్తం పోసేసి ఉన్నారనమాట. ఫస్ట్లో ఏదో ఇసుక అనుకున్నాను, కానీ మళ్ళీ పోగా ఎందుకు ఇన్ని ఉన్నాయని చూస్తే మళ్ళీ నాకు అర్థమైంది అక్కడంతా మొత్తం సాల్ట్ ప్రిపేర్ చేస్తున్నారనేసి. సో ఇదన్నమాట మొత్తం ఓవరాల్గా ఈ చీరాల బీచ్. మేము చీరాలలో ఉన్న బీచ్కి మాత్రం వెళ్ళలేదు, అక్కడొక్కటి మిస్ అయ్యి మిగిలిన పక్కన ఉన్న బీచెస్ మాత్రం కవర్ చేసుకొని వచ్చినాం మేము. ఇంకా చీరాలలో ఇంకా చాలా రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మాకున్నది లిమిటెడ్ టైం కాబట్టి 2 డేసే ఉంది కాబట్టి మాకు కంఫర్ట్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవి చూసుకొని మేము రావడం జరిగింది. తప్పకుండా వీలైనంత వరకు ఇక్కడ విజిట్ చేయండి. మంచి బీచెస్ ఉన్నాయి. ఎక్కడో దూరంగా గోవాకే పోవాల్సిన అవసరం లేదు, అంత దూరం టైం లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా ఈ దగ్గరగా ఉన్న ఈ చీరాల బీచ్ వీటికి రావచ్చు. కాస్త 2 రోజులు లేదా 3 రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ బీచ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది అంటే మన ఆంధ్ర దగ్గర ఉండడం లక్. మేబీ ఇది సమ్మర్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ టైం కాకపోవచ్చు, బట్ ఇంకా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో అయితే చాలా మంచి ప్లేస్. తప్పకుండా విజిట్ చేయండి, చూడవలసిన ప్లేసెస్ అనమాట ఇవంతా. ఈ బీచెస్ అంతా కూడా మనకి మెయిన్ బడ్జెట్లో వస్తాయి. పెద్ద ప్లానింగ్ ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, పక్కనే 2 రోజుల్లోపు వచ్చేయచ్చు కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఎంతో కొంత మీకు యూజ్ అయి ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మేము ఎలా స్పెండ్ చేసాము అనేది చూపిస్తూ మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ అండ్ బై.